స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపు పిటిషన్లపై కోర్టు మెట్లెక్కారు గులాబీ నేతలు. 5 ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ స్పీకర్ తీర్పును వెలువరించారు. పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవంటూ వారిపై నమోదైన అభియోగాలు డిస్మిస్ చేశారు. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ కార్యాలయం కూడా స్పష్టం చేసింది. స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసింది. స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం. న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళని 10 మందిని ఎత్తుకపోయిండు. వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు, ఇంకో పార్టీలకు పోయినరు. కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది? స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. మరి స్పీకర్ గారు ఏం చేయాలి? ఎవరెవరు ఏం మాట్లాడినరు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు, ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. ఆ కడియం శ్రీహరి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కన్పూర్లో. ఆయననైతే ఓపెన్ గా చెప్పిండు. ఏమని? నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ఖుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే, స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, స్పీకర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఈ అనర్హత పిటిషన్లన్నింటినీ కూడా తోసిపుచ్చారు, తిరస్కరించారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో నిరాధారమైనటువంటి ఆరోపణలుగా ఆయన ట్రీట్ చేశారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి సంబంధించి కోర్టు మెట్లెక్కింది. సోమవారం దీనికి ఈ పిటిషన్ విచారణకు రానున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ హోప్ ఏంటి, ఏమంటున్నారు బీఆర్ఎస్ నేతలు? రోజా, గుడ్ ఈవినింగ్. సో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సవాళ్లలో ఒకటి ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అని ఆరోపణలు చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లేదు ఈ 10 మంది మా పార్టీలో చేరలేదా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా కానీ సో ప్రజలకు మాత్రం తెలుసు ఏం జరుగుతుందన్నది. సో ఇక్కడ ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి చర్చ చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అది ఇక్కడ ఇంకొక పాయింట్, స్పీకర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది అని ఆయన ఇచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది కోర్టుకు సబ్మిట్ చెప్తారు. సో మిగతా 5 ఎమ్మెల్యేల విషయంలో మాకు కొంత గడువు కావాలంటారా, లేదంటే దానికి సంబంధించిన నిర్ణయం చెప్తారా చూడాలి. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అలిగేషన్ ఏంటంటే మా పార్టీలో ఉన్నామని చెప్పుకునేటువంటి దమ్ము లేదు. సరే, మీరు 68% గెలిచారు కదా, ఇదే హోప్ తోటి మరి ఎందుకు ఉప ఎన్నిక పోతలేరు రాజీనామాలు చేయించి? సో ప్రభుత్వానికి ఎక్కడో భయం ఉంది అన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం. ఇంకొకటి, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేము పార్టీ మారలేదని చెప్తున్నారు. జనరల్గా అయితే రోజా చాలా సంవత్సరాలు చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎవరైనా పార్టీ మారుతున్నారు అన్నటువంటి ఎలిగేషన్ రాగానే వెంటనే ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఆ ప్రెస్ మీట్లో చెప్పేస్తూ ఉంటారు. బట్ ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనీసం తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం కూడా చేయట్లేదంటే సో ఇది ఈజీగా అర్థమవుతుంది, ఒప్పుకున్నట్టు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ కోసమే మాట్లాడుతున్నారు తప్ప పార్టీ మారింది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఇది వాదిస్తే వాదన అవుతుంది తప్ప కడియం శ్రీహరి విషయంలో ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, నేను ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి. అటు స్పీకర్ ఇంకొక కామెంట్ అంటారు, వాళ్ళకు వచ్చే జీతంలోంచి పార్టీ ఫండ్ కట్ అవుతోందని చెప్పేసి. అది బ్యాంకుకి వాళ్ళంతట వాళ్ళు చెప్పేంత వరకు కూడా కట్ అవ్వదు. సో అది టెక్నికల్ అంశం. అండ్ మోరోవర్ ఏంటంటే కడియం శ్రీహరి గతంలో ఒక బహిరంగ సభలో నేను అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరాను,
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం కూడా ప్రజల కోసం అభివృద్ధి కోసమే అని చెప్పేసి ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ దగ్గర పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. వాళ్ళు దీనిపైన ఖచ్చితంగా కోర్టుకు వెళ్తూ ఉంటారు. ఈవెన్ కోర్టు కూడా వీళ్ళపైన వేటు వేయమని ఏం చెప్పలేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కోర్టు చెప్పారు. జనరల్గా స్పీకర్ ప్రొలాంగ్ చేస్తారేమో అని అందరూ అనుకున్నాం, బట్ స్పీకర్కి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. స్పీకర్ని ఆఖరికి వార్నింగ్ ఇచ్చింది, కండెంప్షన్ ఆఫ్ కోర్టు విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, కోర్టులను గౌరవించట్లేదని చెప్పేసి. మీరు ఇక్కడ ఉంటారా లేదంటే జైల్లో ఉంటారా అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఆ గడువు లోపల 5గురిని విచారించారు. మాకు ఎట్లాంటి ఎవిడెన్స్లు లేదు, వీళ్ళు మా పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకే, సో మా పార్టీలో ఉన్నట్టు పెద్ద ఎవిడెన్స్లు ఏమి లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుంది అన్నది మాత్రం వాస్తవాలు అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ అదే గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ ఒక ర్యాలీ తీసి భారీ బహిరంగ సభ పెడితే మరి ఎందుకు సొంత పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పెడితే ఎందుకు పోలేదు అన్నటువంటి కామెంట్లు కూడా వినిపించాయి. నేను పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నారు. నా మీద జర్నలిస్టులే అక్కసు వెలగక్కుతున్నారు, నేను వాళ్ళ మీద కేసులు పెడతా, లేదా మార్ఫింగ్ అన్నారు, దేవుని కండువాలు అన్నారు. సో ఇప్పుడు ఈ 3 రంగుల కండువాలు కప్పుకున్న వాళ్ళందరూ కూడా దేవుని కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదు అని ఇప్పుడు ఒకటి ఎక్స్పోజ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరిగినా కానీ ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మిగతా వాళ్ళ విషయం ఎట్లున్నా కానీ కడియం శ్రీహరి విషయంలో తన కూతురు ఇంకొక పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే దాన్ని కాదు, బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసినటువంటి పార్టీ, ఈ పార్టీ బీఫామ్ నాకెందుకంటే మరి ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదన్నటువంటి కడియం శ్రీహరి అదే అవినీతి పార్టీలో ఎందుకున్నారు, రాజీనామా చేసి ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి చేరలేకపోతున్నారు, కూతురు అవినీతి పార్టీ అని చెప్పి బీఫామ్ వెనక్కి నెడితే కడియం శ్రీహరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ధైర్యంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు, ఇవన్నీ కూడా పాయింట్సే మాట్లాడడానికి. సో ఇది ధైర్యంగా వాళ్ళు ముందుకు వచ్చి చెప్పట్లేదు, పాయింట్ నెంబర్ 1. అండ్ ఎన్నికలకు వెళ్తే ఓడిపోతాం అన్నటువంటి భయమా అని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదనలో కూడా వాస్తవికత ఉంది. బట్ ఏం జరిగింది కానీ ఈ అంశం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇరుక్కున పెడుతోంది. దానం నాగేందర్ విషయంలో పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి. దానం నాగేందర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. కడియం శ్రీహరి ఇంతో అంతో క్లారిటీ ఇచ్చినా కానీ దానం విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదంటే ఆయన స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తున్నాం, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను అని స్పీకర్కి ఆ కామెంట్ చేస్తున్నారంటే అక్కడ ఈజీగా కనిపించింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు. సో అక్కడ దానం నాగేందర్ విషయంలో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఇది ఇంకో నెలన్నర పొడిగిస్తారేమో నాకున్నటువంటి అంచనా ప్రకారం. ఆ తర్వాత రాబోయేటువంటి తమిళనాడు లేదంటే కేరళ లేదా పుదుచ్చేరి ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నికలు ఒకవేళ వస్తే స్పీకర్ వేటు వేస్తే లేదంటే వీళ్ళంతటి వీళ్ళే రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రెండోది రిజర్వేషన్ల అంశం, ఇది చాలా పెద్ద విషయం. ఆ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పట్లో ఈ అంటే రిజర్వేషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్లు ఇప్పుడు ప్రామాణికం కాదు, 42% కాదు, ఎందుకంటే వాళ్ళు పార్టీ పరంగా ఇస్తారు. కానీ రానున్నటువంటి ఎన్నికలు బడ్జెట్ సమావేశాల తర్వాత పెడతామంటే అప్పుడు బడ్జెట్లు కేటాయించి పెన్షన్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటి తర్వాత ఎన్నికలకు వెళ్తారన్నటువంటి ధీమాలో ఉండొచ్చేమో. అందుకే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎన్నికలకు సంబంధించి మేము చర్చిస్తామని చెప్తున్న దాంట్లో నేపథ్యం అదే ఉండొచ్చు. రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.